ఇప్పుడే కాసేపటి క్రితమే రాజధానిలో అండర్ గ్రౌండ్ రైల్వే వే అని చెప్పి ఒక ప్రకటన లేదంటే న్యూస్ చూసాం. అది చూడగానే మన వాళ్ళు ఎగేసుకుంటే అబ్బా మన రాజధాని అనుకుంటే బయలుదేరి ఉంటారు కదా, కాస్త ఆత్రం ఆపుకోవాలి. అది మన రాజధాని కాదు, కర్ణాటక రాజధాని. అంటే వీళ్ళు రాతగాళ్ళ ఆనందం ఎలా ఉంటుందంటే, ఏం రాశారంటే వాళ్ళు ఈ బడ్జెట్లో 3 హై స్పీడ్ రైలు కారిడార్ల ప్రకటనతో అంట ఆనందం తొణికిసలాడుతుందట. అబ్బా ఏమి రాతరా, ఆనందం తొణికిసలాడుతుందట. గంటకి ఈ 305 కిలోమీటర్ల దూరాన్ని వాయువేగంతో దాటేయొచ్చనే ప్రతిపాదనతో ఆనందాశ్చర్యాలట, ఆనంద డోలికల్లో ఊగుతున్నారట. మీరు ఆ పేపర్లో ఆ వార్త చదవండి. ఆనందం తొణికిసలాడుతున్నట్ట. ఎటు చూసినా కూడా ఇట్లా, ఏది ఇప్పుడు నా మొహంలో ఉన్నట్టు, అబ్బా మనం వెళ్ళిపోతున్నాం అంట గంటలోనే, అబ్బా అయ్యా మరి బాబు. ప్రతిపాదనలకే ఇలా ఉంటే నిజంగా రైలు పూర్తయి అందులో ఎక్కితే ఏమవుద్ది? కూల్గా మాట్లాడి కుప్పకూలుతామా ఏంటి? అలానే ఉంది. హై స్పీడ్ రైలు కారిడార్లు అనేది నెట్వర్క్ని ప్రకటించారు. మన దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు 2016లో శంకుస్థాపన చేస్తే 2026 ఫిబ్రవరికి వచ్చాం మనం. ఇంతవరకు ఒక భాగం కూడా పూర్తి కాలేదురా రే. ఇప్పుడు ఆ మాట అనమంటారా? LABBA. ఇక్కడ ఇది కూడా ఎక్కడ అనుకుంటున్నారు? బెంగళూరు టు చెన్నై మార్గంలో 3 చోట్ల సొరంగ మార్గాలు. ఏమేమి నంద్యాల మార్గంలో సొరంగ మార్గంలో కాదా ఇది మామూలు డింగిచక రైలు వెళ్ళేది. 3 కిలోమీటర్లు ఎంత ఉంటుంది కదా రైలు. అటు పోతుంటే చాలు సన్నగా వెళ్తుంటుంది, పెద్దగా మన కుర్రాళ్ళందరూ కేకలు పెట్టేవాళ్ళు. ఎంత అంటే బెంగళూరు దగ్గరేమో 12 కిలోమీటర్లు, చెన్నైలోనో 2.5 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు దగ్గరేమో 11 కిలోమీటర్లు, 1.5 కిలోమీటర్లు సొరంగ మార్గం కింద నిర్మించబోతున్నారు అనేది ప్రతిపాదనలో ఒక భాగం. దానికే సొరంగ మార్గంలో హై స్పీడ్ బుల్లెట్ రైలు మామూలుగానే అసలు మెట్రో కూడా సొరంగ మార్గంలో ఏర్పాటు చేయబోతుంటే ఈయనకి ఎందుకు ఇంతగా తొణికిసలాడిందో ఆనందం నాకు అర్థం కాలే. చివరిలో మళ్ళీ హైదరాబాద్ బెంగళూరు రైలు గంటకి 300 కిలోమీటర్ల లక్ష్యం ప్రతిపాదించిన విషయం గుర్తుండే ఉంటుంది అని ముక్తాయింపు. ఇలా చూసారా, ఆల్రెడీ మీకు హైదరాబాద్కి వచ్చేసింది. హైదరాబాద్ ఇక్కడ బెంగళూరు టు చెన్నై అనేది రాబోతుంది అనమాట. ఇక్కడ ఎక్కేసి తిరుగుతున్నారు, అక్కడ కూడా ఎక్కేసి తిరుగుతారు, ఆనందంతో తొణికిసలాడుతున్నారు. ఇంకా నయం, వర్షానికి పురివిప్పిన మయూరంలాగా డ్యాన్సులు వేస్తున్నారని రాయల. ఈ భజన బృందాలను ఏం చేయాలో అర్థం కాదు. ఏంట్రో మనకి దీంతో వచ్చిన ప్రయోజనం ఈ వార్తతో? స్వామి స్వప్రయోజనమా, స్వామి ప్రయోజనమా? ఏముంది ఇందులో? బడ్జెట్లో ప్రతిపాదన. నువ్వేమన్నా ఎవరి దగ్గర మైక్ పెట్టావా? ఎవరినన్ను అడిగావా? ప్రతిపాదనలకే ఇలా రెచ్చిపోయి కీర్తిస్తుంటే ఇక నిజమైతే ఎలా ఉంటుంది వీళ్ళ ఆనందం? నిజంగా తొణికిసలాడుతుందా, వంగి పరవాళ్ళు దొక్కుతుందా రోడ్డు మీద? ఆనందం తొణికిసలాడు. ఇక లెక్కన అంటే ఏపీకి ఏదో గుడ్ న్యూస్ అని ఇంకో న్యూస్ ఏదో చూసా. ఆ మార్గంలోనే కొత్త రైలు అట. ఏ మార్గంలోనూ ఉన్నాయి పీకేసేసారు, పీకేసి ఆ మార్గంలోనే అట. ఏ మార్గంలో ఏ రైలు వేస్తాడో తెలియదు కానీ మాకు ఒక్క రైలు రా బాబు, ఒక్క ప్యాసింజర్ రైలు ఏంటరా అంటే, ఒకవేళ అదేస్తే ఇక పేద వర్గాలు ఆనందంతో నృత్యాలు చేశారు, సంబరాలు చేసుకున్నారని కూడా రాస్తాడేమో మనవాడు. రాతగాడ నీకు జోహార్లురా, జోహార్లే.